ఫౌజీకి సంబంధించి ఒక అప్డేట్ అందుతుంది. ఇంకా 25 రోజులు ఉందంటున్నాడు. అది కంక్లూడింగ్ అని కూడా చెప్పడం లేదు ఆయన బలంగా. ఆగస్టు ఎండింగ్కి వీళ్ళు ఒక మేరకు సినిమాని కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. ఆయన బ్లడ్ ఇవన్నీ చింది ఒక ధార్మిక యోధుడిలాగా కనిపించాడు జంధ్యంతో. ఎక్కడ సైనికుడు, ఆయన బ్రిటిష్ సైనికుడా, ఆజాద్ హింద్ ఫౌజ్లో సైనికుడా అనేది ఒక కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు. ఆ టైంలో జరిగినటువంటి రాజకీయ గొడవలు ఇవన్నిటినీ సినిమాలో ఏ మేరకు ప్రస్తావిస్తాడు. చాలా అంశాలు సెకండ్ వరల్డ్ వార్తోనే ముడిపడి ఉన్నాయి చరిత్రలో. ఏ ఏ అంశాలని పట్టుకుంటాడు అనేది చూడాలి. వాటి పైగా తెలంగాణకు పట్టుకొస్తున్నాడు కథని. భరద్వాజ గారు, ఫౌజీకి సంబంధించి ఒక అప్డేట్ అందుతుంది. షూటింగ్ ఎంత మేరకు అయింది, ఏంటి షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇట్లాంటివన్నీ కూడా. షూటింగ్ ఇంకా నడవాల్సిన షూట్ ఉంది కానీ కూడా చెప్తున్నారు కదండి. ఇంకా అవును, ఆగస్టు 3 నుంచి కొత్త షెడ్యూల్ మొదలైంది. 25 days కంటిన్యూస్గా నడుస్తుంది. ఈ 25 రోజుల షూట్లో ప్రభాస్ కంటిన్యూగా పాల్గొంటాడు అనేది కూడా చెప్తున్నారు వాళ్ళు. అయితే దీనిలో కీలక విషయం ఏంటంటే, ఇది హైదరాబాదులో జరగబోతోంది, అంటే కథ హైదరాబాదులో జరగబోతోంది అనేది ఈ షెడ్యూల్ కథ హైదరాబాదులో జరగబోతోంది. అందుకని వీళ్ళు చార్మినార్ కేంద్రంగానే నడపాలనేది వీళ్ళ వ్యూహం. అయితే ఆ మేరకు ప్రభాస్ అభిమానుల తాకిడి ఇవన్నీ తట్టుకోవడం కష్టం కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ చూపించి వీళ్ళు మరొకసారి చార్మినార్ సెట్ని బిల్డ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు. అదే అదే అయిపోయింది, సెట్ వేసారు. ఆగస్టు 3 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది, సెట్ వేసారు, మొదలైంది. సో షూటింగ్ అంటే మనకి గతంలో ఒకసారి చార్మినార్ సెట్ వేసారు ఇక్కడ. ఏది మహేష్ బాబు సినిమా కోసం, ఒక్కడు సినిమా కోసం కదా, ఒక్కడు సినిమా కోసం. అప్పుడు గుణశేఖర్ గారి మీద రకరకాల మీమ్స్ కూడా నడిచినాయి. అయితే అంటే చార్మినార్ దగ్గరే షూటింగ్ చేసుకోవచ్చు కదా, దానికి సెట్ ఏమిటి అని అదే ప్రశ్న వీళ్ళ ముందుకి వచ్చింది. వీళ్ళు క్లారిటీ ఇచ్చారు, అయ్యా షూటింగ్ చేసుకోవటం అయ్యే పని కాదు కాబట్టే మేము సెట్ వేసుకున్నాము అని. ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా అర్థమవుతోంది. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అవును, ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. రెండోది వీళ్ళకి 25 days షెడ్యూల్ అనేది చాలా క్రూషియల్. వేగంగా కంప్లీట్ చేసుకోవాలి. దీంతోపాటు రిలీజ్ డేట్ హడావిడి ఉంది. అందుకని ఆగస్టు ఎండింగ్కి వీళ్ళు ఒక మేరకు సినిమాని కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఈ సెట్ వేసి అక్కడ షూటింగ్ మొదలు పెట్టడం వెనకాలన్న ప్రోగ్రామ్ ఇది. అలాగే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు కనిపించబోతున్నారు జాతీయ స్థాయిలో. అందులో జయప్రద గారు ఈ సినిమాలో మదర్ రోల్లో కనిపించబోతున్నారు అనేది ఇంకొక వార్త, ఒక అప్డేట్. సో తను ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబ నేపథ్యము అది కూడా ఉంటుంది ఈ సినిమాలో అని చెప్తున్నారు. అలాగే మనకి ఇంతకుముందు వాళ్ళు రివీల్ చేసినటువంటి పోస్టర్లో ఆయన పోస్చర్ చూసాం. ఆయన బ్లడ్ ఇవన్నీ చింది షర్ట్ లేకుండా పంచకట్టుకొని ఒక ధార్మిక యోధుడిలాగా కనిపించాడు జంధ్యంతో. ఒక క్షత్రియ ఆకృతి గోచరించింది జనాలకి. అందుకని ఇది ఒక సంస్థానానికి సంబంధించిన కథ ఏదైనా ఉందా దీనిలో అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎక్కడ లొకేట్ చేయబోతున్నాడు అని. అదేలేండి, సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో జరుగుతుంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన అనేక అంశాలని ఈ సినిమాలో ప్రస్తావించే అవకాశం ఉంది. మనకి మొదట చెప్పింది సైనికుడిగా కనిపిస్తాడు అని. అదేలేండి, ఈ సైనికుడు ఎక్కడ సైనికుడు, ఆయన బ్రిటిష్ సైనికుడా లేకపోతే ఆజాద్ హింద్ ఫౌజ్లో సైనికుడా అనేది ఒక కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు ఇప్పుడు. ఓకే, ఆజాద్ హింద్ ఫౌజ్లో సైనికుడు అంటే ఒక పద్ధతిలో కథ నడుస్తుంది. ఆయన అక్కడ సైనికుడు అయితే ఒక పద్ధతిలో కథ నడుస్తుంది. అదేమో స్టాలిన్ వర్సెస్ హిట్లర్గా జరిగింది సెకండ్ వరల్డ్ వార్. ఈయన స్టాలిన్ వైపు నిలబడేటువంటి సైనికుడా లేకపోతే హిట్లర్ వైపు నిలబడే సైనికుడా అనేది క్లారిటీ వస్తుంది. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అయితే అటువైపు ఉన్నాడు, హిట్లర్ వైపు. అలా కాదు బ్రిటిష్ ఆర్మీ నుంచి మేము లొకేట్ చేస్తున్నాము అంటే గనక
స్టాలిన్ వైపు నిలబడిన సైనికుడిగా చూడాలి. మ్మ్. ఆ టైంలో జరిగినటువంటి రాజకీయ గొడవలు ఇవన్నిటినీ సినిమాలో ఏ మేరకు ప్రస్తావిస్తాడు హను రాఘవపూడి అనేది కీలక అంశం. సో పర్టికులర్గా ప్రపంచ గతిని మార్చినటువంటి సందర్భం సెకండ్ వరల్డ్ వార్. మ్మ్. అంటే ప్రపంచ కంట్రోల్ని బ్రిటిష్ చేతుల్లో నుంచి అమెరికా తీసేసుకున్న సందర్భం. మీకు నావికా బలం ఉంది, మాకు వైమానిక బలం ఉంది, కాబట్టి సముద్రం నుంచి గాలిలోకి షిఫ్ట్ అయింది పవర్. దాన్ని ఇండికేట్ చేసింది హిరోషిమా నాగసాకిల మీద పడినటువంటి అణుబాంబు. మ్మ్. అలా చాలా అంశాలు సెకండ్ వరల్డ్ వార్తోనే ముడిపడి ఉన్నాయి చరిత్రలో. మరి అలాంటి కీలక సందర్భంలో ఈయన కథను తీసుకెళ్ళి అక్కడ లొకేట్ చేశాడు. మ్మ్. 40 నుంచి 44 మధ్యలో జరిగే కథ అని చెప్తున్నాడు. అదేలేండి. మ్మ్. అందుకని ఏ ఏ అంశాలని ఏ ఏ ఎలిమెంట్స్ని తడుముతాడు కథలో అనేది చూడాలి. చాలా ఇది అంటే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది ఈ ఫౌజీ సినిమాకి. అవును, అది ఉంది. నాకు తెలిసి అప్పటి కాలమానం కాబట్టి చార్మినార్ని కూడా అప్పటి తరహాలో రూపొందించారేమో అది కావచ్చు. అంటే ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా క్రియేట్ చేయాలి కదా. అవునవును, అదే టైంని తీసుకురావాలి. అందుకని ఆ టైంకి తీసుకువెళ్ళటం కోసం వాళ్ళు ఇప్పుడున్నటువంటి చార్మినార్ దగ్గర షూట్ చేయడం కుదిరే వ్యవహారం కాదు. అది ఆ స్ట్రీట్స్, ఆ వాతావరణం, ఆ మధ్యలో చార్మినారు అవన్నీ ఇన్ టోటల్ రీడిజైన్ చేశారు. చేసి ఆ టైంకి తీసుకెళ్ళాలి, జనాల్ని తీసుకెళ్ళటం కోసం కొంత కల్పన అవసరం. అందుకని ఇది సెక్యూరిటీ రీజన్ అనేది వేరే, కథ ప్రకారం కూడా అవసరమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కనుక ఆ సెట్లో షూటు చాలా కీలకంగా ఉండబోతోంది. తను హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొంత ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ రివీల్ చేయటం లేదు. కొత్త యాక్ట్ చేస్తోంది ఆ క్యారెక్టర్లో అని ఆ రోజున ముహూర్తం టైంలో చూపించారు, కానీ ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి అక్కడ ఇండికేషన్స్ లేవు. అప్పుడు అంటే ఆ కాలమాన ప్రకారం అంటే ఇండియా విడిపోక ముందు ఉమ్మడి ఇండియా భారతదేశంలోనే, అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో జరిగిన స్టోరీ ఇది. బ్రిటిష్ ఇండియాలో సెకండ్ వరల్డ్ వార్ టైము, క్విట్ ఇండియా మూమెంట్కి పిలుపునిచ్చిన సందర్భము, ఇవన్నీ కలిసి నడుస్తాయి కథలో. అదేలేండి. అందుకని చాలా క్రూషియల్ టైం అది. ఆ టైంలో ఇండియన్ హిస్టరీలోకి ఎంటర్ అవ్వటం అంటే ఏ ఏ అంశాలని పట్టుకుంటాడు అనేది చూడాలి. పైగా తెలంగాణకు పట్టుకొస్తున్నాడు కథని. హైదరాబాద్కు తీసుకురావటం అంటే ఆ రోజున నిజాం వ్యతిరేక పోరాటానికి ఇక్కడ అంకురార్పణ జరుగుతున్న సందర్భం. ఇక్కడ కూడా సంస్థానాలుగా ఉంది ప్రపంచం. అదేలేండి. ఉంది గద్వాల సంస్థానము, లేకపోతే విష్ణు రామచంద్రారెడ్డి గారి సంస్థానము, మరొకటో ఉన్నాయి. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఈ ఏరియాలో కూడా కథను నడుపుతారా అనేది ఒక డౌట్. అదేలేండి. ఇలా అనేక సందేహాలు క్రియేట్ చేసుకుంటూ వెడుతున్నాడు ఆయన. లోపలికి వెళ్ళాక ఏ సమాధానాలు చెప్తాడు అనేది చూడాలి. అదే హను రాఘవపూడి స్పాన్ ఏమో కథ ఏమో బాగా పెద్ద కథ. దీన్ని ఎంతసేపు ఎంత డ్యూరేషన్లో చెప్పగలడు? ఒక 3.5 గంటలు అయితే ఉంటుంది ఒక సినిమా అయితే ఈజీగా. ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. అంటే వీళ్ళు లేదా దురంధర్ ఫాలో అవుతున్నాడా ఒకటే స్ట్రాటజీ? షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి మధ్య చిన్న 2 నెలలు గ్యాప్ పెట్టుకొని రిలీజ్ చేయడానికి బహుశా అది ఉండొచ్చు. ఎందుకంటే బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ అయింది, 700 కోట్ల దాకా అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే మీకు బాహుబలి కూడా నిజానికి వాళ్ళకి లాభాలు వచ్చింది పార్ట్ 2లోనే. ఫస్ట్ పార్ట్ అది ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్, ట్రైలర్ లాగానే నడిచింది. అది వాళ్ళ యాక్చువల్ డబ్బులు చూసింది పార్ట్ 2లో. ప్రతిదీ అలాగే జరుగుతోంది. అందుకని దీనికి అంటే మీరన్న పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు 25 రోజులు షూట్ చేస్తున్నదంతా ఇప్పుడే మనకి ఈ పార్ట్లోనే చూపిస్తాడని గ్యారంటీ ఏం లేదు. అదే 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 ఇది ఎక్కడైనా లొకేట్ అవ్వచ్చు. పార్ట్ 1కి సంబంధించి ఆయన పద్ధతుల్లో ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు కూడా. కనుక ఇది క్రూషియల్ షూట్ అని చెప్తున్నాడు ఆయన, హను రాఘవపూడి. సో ఇది మీరన్నట్టుగా అతి తక్కువ ఇంటర్వెల్లో 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఇది ఇంకా థియేటర్లలో నడుస్తూ ఉండగానే అది కూడా రిలీజ్ చేసి
ఇది ఎవరైనా రెఫరెన్స్ కావాలంటే ఆ పక్క థియేటర్లో ఆ సినిమా కూడా చూడండి అనే పద్ధతిలో అదే చెప్పే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అదే మనం అలా ఫిక్స్ అయిపోవడం బెటర్. అదేలేండి. ఇది 2 భాగాలుగాను ఖచ్చితంగా ఉండి తీరుతుంది. 2 భాగాలు తక్కువ టైంలో మనకి విపరీతంగా 3 సంవత్సరాలు టైం తీసుకుని సీక్వెల్ చేసి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చూసాం అవును. పుష్పకి. బాహుబలికి కూడా ఎక్కువ టైమే తీసుకున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ మీద వచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్ట్ 2 డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ అది కాదు. ఇది అటెస్టేజ్ ఒక స్క్రిప్ట్ అనుకుని తీసేసి దాన్ని బడ్జెట్ ఒకటి ఇండికేషన్ ఇస్తుంది, ఇంకొకటి జరిగిన పని రోజులు ఎక్కువ కాలం షూట్ చేశారు. ఆన్ సెట్ ఎక్కువ రోజులు ఉంది సినిమా. ఇంకా 25 రోజులు ఉందంటున్నాడు. అది కంక్లూడింగ్ అని కూడా చెప్పడం లేదు ఆయన బలంగా. అదే ఇది ఒక కీలక ఎపిసోడ్ అని మాత్రమే చెప్తున్నాడు. చూద్దాం. కాబట్టి 2 భాగాలు ఉంటుందని ఫిక్స్ అవటం బెటరు. ఓకే. ఈ 2 భాగాలు అతి తక్కువ గ్యాప్తో రిలీజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్